హాయ్ అండి, నా పేరు మొహమ్మద్ ఖజా. నేను రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ అడ్వైజర్గా చేస్తున్నాను శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్లో. ఈరోజు చాలామంది ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనే ఆలోచన చాలామందికి ఉంటుంది. ప్రతి ఒక్కరి మిడిల్ క్లాస్ పీపుల్ ఆలోచన ఏముంటుందంటే మన సొంతం ఇల్లు అన్న కాన్సెప్ట్లో చాలామంది వాళ్ళ ఎండ్ ఆఫ్ డే గోల్ ఏంటి అంటే ఒక ఇల్లు. ఆ ఇల్లు కొనడానికి వాళ్ళు రూపాయి దాచిపెట్టి ఏదో ఒక రోజు నేను కొనలేనా అన్న ఆలోచనలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ చాలామంది బతుకుతున్నారు. ఎవరినైనా సరే ఒక మిడిల్ క్లాస్ పర్సన్ని మీరు మీ డ్రీమ్ ఏంటి, మీ గోల్ ఏంటి అని అడిగితే వాళ్ళు ఒకటే చెప్తారు, నాకు సొంతం ఇల్లు కావాలి అని. అదే వర్షన్లో నేను ఏదైతే చెప్పదలుచుకుంటున్నానో, ఈరోజు నేను చాలామందితో మాట్లాడతాను. సార్, ప్లాట్ తీసుకోండి సార్, పర్చేస్ చేయండి సార్, బాగుంటుంది సార్. ఇలా నేను ప్రతి ఒక్కరికి అడిగినప్పుడు చాలామంది చాలా ఆన్సర్స్ వేరు ఉంటాయి. ఒకరంటారు నాకు హైదరాబాద్లో కావాలి, బడ్జెట్ అడిగితే చాలా తక్కువ చెప్తారు. పోనీ కొంచెం దూరం తీసుకోండి, రేపు ఫ్యూచర్లో ఒక 10 years తర్వాత 5 years తర్వాత మీకు బాగుంటుంది అని చెప్పినప్పుడు అంత దూరమా అని అంటారు. కానీ మన ఆలోచనలు తగ్గట్టు మనము ఇన్వెస్ట్మెంట్ కూడా అలా ఉంటుంది. కాబట్టి నేను ఒకే బెస్ట్ సజెషన్ చెప్తాను. చాలామంది ఏమంటారంటే తక్కువ పైసలతో దగ్గరలో కావాలని. కానీ మీరు ఈరోజు అంత దూరం వెళ్ళి తీసుకోకపోయినా కూడా మళ్ళీ ఆ 10 years తర్వాత మళ్ళీ అక్కడ కూడా అదే రేట్ అవుతుంది. కానీ ఏది ఏమైనా కూడా ఈరోజు మనకిది పాసిబిలిటీ అవుతుంది అని అనుకున్నప్పుడు దాన్ని పర్చేస్ చేయడం బెటర్. మీ దగ్గర 5 లక్షలు ఉండని, 100 kilometers దూరం ఉండని, మీ డాక్యుమెంట్ పర్ఫెక్ట్గా ఉంటే మీరు కొనడానికి తప్పు లేదు. మీరు ఇంటి పక్కన తీసుకొని లిటిగేషన్స్ ప్రాబ్లం ఉంటే అనవసరంగా రోగాలు తెచ్చుకోవడం తప్ప వేరే ఆప్షన్స్ ఉండవు. దానివల్ల మెంటలీ టెన్షన్స్, ఎవరో కబ్జా చేశారు, లేకపోతే ఇంటి పక్కన వాళ్ళు డబుల్ రిజిస్ట్రేషన్స్, ఇలాంటివి చాలా జరుగుతాయి. తక్కువ రేట్లు ఇస్తున్నారు, పక్కన తీసుకుంటాం, మాకు తెలిసిన వాళ్ళని అంటారు. ఇవన్నీ కొన్ని చాలా కేసెస్ చూసాము. కానీ నేను చెప్పేది ఏంటంటే మీరు 100 kilometers కాదు 200 kilometers దూరం పోయి అయినా పర్వాలేదు, లీగల్లీగా డాక్యుమెంట్ పర్ఫెక్ట్గా ఉండి ప్రతి ఒక్కటి పర్ఫెక్ట్గా ఉంటే మాత్రం మీరు ఎంత దూరమైనా సరే తక్కువ ఇన్వెస్ట్మెంట్లు అయినా పర్వాలేదు తీసుకొని పెట్టుకోవడము బెటర్ అని చెప్తాను. ఎందుకు అని అంటే రేపు ఫ్యూచర్లో మన పిల్లలకు పనికొస్తుంది. ఇది నా బెస్ట్ సజెషన్ చెప్తాను. ఎప్పుడైనా సరే మీ దగ్గర ఒక 10 లక్షల లోపు ఉంటే మీరు మిడిల్ క్లాస్ పీపుల్కి చెప్తున్నా, స్పెషల్గా ఇన్వెస్ట్మెంట్ చేయండి. కానీ ఇంకొక విషయం కూడా ఉంది. చాలామంది ఏమనుకుంటారంటే ఈరోజు కొనేస్తారు, ఒక 6 months 1 year తర్వాత సార్ రేట్ పెరిగిందా అంటారు. సార్, ఇది అప్పుడప్పుడు పెరిగేది కాదు సార్. ఇది ఒక విత్తనం నాటామంటే ఒక 10 to 15 years వెయిట్ చేస్తేనే ఆ చెట్టు ఒక పెద్ద వృక్షం అవుతుంది. అంతేగాని ఈరోజు కొనేసి రేపు మీరు సార్ నాది రేట్ పెరిగింది కదా అమ్మేసేయండి అంటే అది కరెక్ట్ కాదు. వెయిట్ అండ్ సీ. ఒక ప్లాట్ మీరు కొన్నారు అంటే డెఫినెట్లీగా మీరు వెయిట్ చేయండి. ఒక 10 years 15 years ఆగండి. మీరు ఏదైతే ఇన్వెస్ట్ చేశారో దానికి 3 times 100% వస్తుంది. ఇది గ్యారంటీ. ఏదైనా సరే సెకండ్ హ్యాండ్ వస్తువులకు వాల్యూ ఉండదు, కానీ ల్యాండ్కి మాత్రం ఎంత సెకండ్ హ్యాండ్ అయితే అంత వాల్యూ పెరుగుతుంది. అది గుర్తుపెట్టుకోండి. బట్ నేను చెప్పవలసిన విషయం ఏంటంటే ఇప్పటికీ కూడా ఎవరైతే మిడిల్ క్లాస్ వాళ్ళకు ఈ డ్రీమ్ ఉందో, ఇల్లు అన్న డ్రీమ్, అది కొనలేకపోతే మాత్రం దూరమైనా పర్వాలేదు ఒక మంచి ప్లాట్ కొనుక్కోండి. మీ కోసం కాకపోయినా మీ పిల్లల భవిష్యత్తు కోసం మాత్రం ఇది చాలా బాగుంటుందని నా నమ్మకం. Just I'm giving suggestion is better.
థ్యాంక్ యూ సో మచ్.